తమాషా ఏంటి? పరస్త్రీ పరపురుషుడి భార్యతో నీకేంటి ఆటలు పాటలు మాటలు? ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఈ ఫోనుల్లో మాటలండి. భర్తతో మాట్లాడదు కానీ గంటలు గంటలు పరపురుషుడితో మాట్లాడుతుంటారు. ఆ మాటల్లో ఎక్కడ లేని జాలి చూపిస్తారు వాళ్ళు. నిజమండి, మా ఆయన అర్థం చేసుకోవాలి. అవునమ్మా, నీలాంటి దాన్ని మీ ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడమ్మా అని ఒకలాగా అన్నా అన్నా అంటది. మొదట్లో స్టార్టింగ్ లో అన్నా 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 అన్నంగానే ఒకలాంటి ఇది రాగానే అది ఆట ఆడుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ నువ్వే నయం, నాకు నీతోటే ఉండిపోతాను అంటది. ఎంతమంది ఇలా చేస్తున్నారు? పనికిమాలిన వాళ్ళతో ఫోన్లో ఎందుకు మాట్లాడతారండి? తెలియని వాళ్ళతోటి. నువ్వు పురుషుడు స్త్రీ అయినా ఎంతమంది అమ్మాయిలు ఏడుస్తున్నారు తెలుసండి? ఒక అబ్బాయి ఫోన్ చేస్తున్నాడండి, అతను సరైనోడు కాదని నేను తెలుసుకున్నాను, ఆ ఫోన్ కట్ చేసేస్తుంటే నన్ను ఫోన్ చేసి భయపెట్టేస్తున్నాడు, నీ సంగతి అందరికి చెప్పేస్తున్నాను, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఎప్పుడో నేను పంపించిన SMS చూపించి అందరికి చెప్పి చూపించేసి నీ పరువు తీసేస్తానంటున్నాడు అని ఏడుస్తూ ఉన్నారండి. జాగ్రత్త. నువ్వు అంతగా ప్రేమించాలంటే మీ అమ్మను నాన్నను ప్రేమించు. నీకు పెళ్లి అయితే నీ భార్యను ప్రేమించు. 100 సార్లు ప్రేమించు నీ భార్యను. వద్దని ఎవడో మళ్ళీ చెప్పు మీ ఆయనతో ఐ లవ్ యూ అని చెప్పు. అంతేకాదు పనికి మళ్ళీ వాళ్ళందరితో ఐ లవ్ యూ అంటారేంటి? నీ భార్య నీ స్నేహితురాలు, నీ భర్తే నీ స్నేహితుడు, నీ తల్లిదండ్రుల ప్రేమే నీకు చాలు.